మధ్యప్రదేశ్లో ఉన్న అతి పురాతన ఉజ్జయిని పుణ్యక్షేత్రం అనగానే గుర్తొచ్చేది మహాకాళేశ్వరుడు. ఆయనకు పొద్దున్నే చేసే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధం. మనిషి ఎంత సాధించినా చివరికి బూడిదిగా మారక తప్పదని చెప్పే సందేశం ఆ భస్మహారతిలో కనిపిస్తుంది. ఆ భస్మహారతిలోనే మనకు కనిపించిన మరో అద్భుతం కాలం. మహాకాళేశ్వరుడు, మహాకాళి ఇద్దరూ కాలానికి అధిపతులు. కాలానికి మరో అధిపతి మహాకాళి. ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రం ఉజ్జయిని. ఆధ్యాత్మిక కోణంలోనే కాదు, ఉజ్జయిని క్షేత్రం ఒక టైం ల్యాబొరేటరీ. కొన్ని వేల ఏళ్ల క్రితమే భూమి గోళంగా ఉంటుందని, ఆ గోళానికి మధ్యరేఖ ఉంటుందని, ఆ భూమధ్య రేఖ చుట్టూ 180 డిగ్రీల చుట్టూ అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయని మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే రచించిన సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఉన్నాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు 23.5 డిగ్రీల రేఖను కర్కట రేఖ అంటారు. అదే 23.5 డిగ్రీల దక్షిణ రేఖను మకర రేఖ అంటారు. ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో చదువుకున్నవే, కానీ అవేంటన్నవి చాలామందికి తెలియదు. సరిగ్గా ఆ కర్కట రేఖపై 0 డిగ్రీల ప్రాంతంలో, అంటే కర్కట రేఖ మొదలయ్యే ప్రాంతంలో కట్టిన క్షేత్రమే ఉజ్జయిని. కర్కట రేఖ మకర రేఖలే ప్రామాణిక కాలాన్ని సూచిస్తాయి. ఈ భూమి మీద మహాకాలానికి చిహ్నం ఉజ్జయిని. ఇండియన్ గ్రీనిచ్గా ఉజ్జయినికి పేరు.